ఉపాధ్యాయ వృత్తిని స్వీకరించి చిన్న వయసులోనే అనేక ఎత్తులు ఎదిగి ఈవేళ ఢిల్లీ వరకు కూడా తన ప్రస్థానాన్ని కడియం పూలని ఢిల్లీ వరకు తీసుకెళ్లాడు మిత్రుడు చిలుకూరు శ్రీనివాసరావు. అందరికీ నమస్కారం. ఈ రోజున నది భాష కూడా శరవేగంతో కలుషితం అయిపోతున్నాయి. ఆ రెండింటినీ కాపాడడానికి ఈ రాజమండ్రి నగరాన్న ఏర్పాటు చేసినటువంటి మన నుడి మన నది కార్యక్రమానికి నమస్కారం తెలియజేస్తూ, ముఖ్యంగా ప్రస్తుతం మన రాష్ట్రంలో భాషా బోధనలో ప్రామాణికత లేదు. ఇంగ్లీష్లో అయితే ఎవరన్నా అడిగితే అక్షరాలు ఎన్ని అంటే టక్కున 26 అని చెప్తారు. అదే తెలుగులో ఎన్ని అని చదువుకునే కుర్రాన్ని అడిగితే ఎవడో స్పష్టంగా చెప్తాడన్న గ్యారంటీ లేదు. ఎందుకంటే కార్పొరేట్ స్కూళ్ళల్లో కొంతమంది అలులు తీసేస్తున్నారు, కొంతమంది అరువు తీసేస్తున్నారు, కొంతమంది బండిరా తీసేస్తున్నారు, కొంతమంది సంయుక్తాక్షరం అని అక్షర తీసేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో 56 నేర్పిస్తున్నాం, కానీ కార్పొరేట్ స్కూళ్ళల్లో కొన్నాట్లో 49, కొన్నాట్లో 52, కొన్నాట్లో 54 అక్షరాలు నేర్పిస్తున్నారు. అందువల్ల ఏ తెలుగు విద్యార్థిని అడిగినా మీరు తెలుగు భాషలో అక్షరాలు ఎన్ని అంటే తక్కువ 56 అని చెప్తారన్న గ్యారంటీ లేదు. ముందు ప్రభుత్వం తక్షణమే భాష మీద ఒక ప్రామాణికత, తెలుగు భాషలో ఇన్ని అక్షరాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా అన్ని పాఠశాలల్లో, ప్రైవేటు కార్పొరేట్ ఎయిడెడ్ అన్ని పాఠశాలల్లో కూడా నేర్పించాలనేటువంటి ఒక నిబంధన తీసుకురావాలి. అట్లాగే ప్రాథమిక పాఠశాలల్లో ఖచ్చితంగా తెలుగు మీడియంలోనే బోధన ఉండాలి. ఎందుకంటే 5 ఏళ్ళు పూర్తయిన ఒక కుర్రవాడు పాఠశాలలో జాయిన్ అయ్యడానికి వచ్చిన వాడికి దాదాపుగా సైంటిఫిక్గా 1600 నుంచి 2100 పదాలు వాడు నేర్చుకుని ఉంటాడు. చదువు అంటే జ్ఞానాన్ని కంటిన్యూషన్. వాడి ఇంటి దగ్గర బోల్డ్ అనే విషయాలు ఎన్విరాన్మెంట్ నుంచి, పేరెంట్స్ నుంచి తెలుగులో నేర్చుకుని ఉంటాడు. వీడు పాఠశాలకు రాగానే తెలుగు నేర్పకుండా ఇంగ్లీష్ నేర్పితే వాడికి భావనలు అనేవి ఏర్పడవు. అందుకే పూర్వ విద్యా విధానంలోని అమ్మ, ఆవు, ఇల్లు, ఈశ్వరుడు ఏదైతే మనం ఇంటి దగ్గర ఆ కుర్రాడు నేర్చుకుంటాడో ఆ చదువుకి కంటిన్యూషన్ ఉండేది. ఎస్పాల్ కమిటీ కానీ, నూతన విద్యా విధానం కానీ, అలాగే కొఠారి కమిషన్ కానీ ఇవన్నీ కూడా సుస్పష్టంగా చెప్పాయి ఏంటంటే ప్రాథమిక విద్యా విధానం ఖచ్చితంగా మాతృభాషలోనే జరగాలని. అలాగే మాది కడియం అండి. కడియం అంటే చల్లపల్లి వెంకట శాస్త్రి గారు పుట్టిన ఊరు. బావా ఎప్పుడు వచ్చితీవు, అదిగో ద్వారక, జెండాపై కపిరాజు, ఇలాంటివన్నీ కూడా పద్యాలు, నాటక పద్యాలు రాసిన ఆయన చల్లపల్లి వెంకట శాస్త్రి గారు. ఒక అదృష్టం ఏంటంటే ఆయన ఆ పాండవ ఉద్యోగ విజయాలు అనేటువంటి నాటకం రాసి ఈ సంవత్సరానికి ఖచ్చితంగా 100 ఏళ్ళు అయింది. మొన్ననే శత జయంతి ఉత్సవాలు జరిపి ఆ అవార్డు మన ఎల్బి శ్రీరామ్ గారికి ఇవ్వడం జరిగింది. మన దుర్గేష్ గారికి కూడా దాదాపు 10 ఏళ్ళు చల్లపల్లి వెంకట శాస్త్రి కళాసేవా సమితికి అధ్యక్షులుగా ఉండి కడియంలోని తెలుగు భాషకి మంచి కార్యక్రమాలు, అంటే దాదాపు 5 ఏళ్ల పాటు తెలుగు భాషా ఉద్యమం నడిపాం. కడియంలో మేము ఏం చేసామంటే కడియంలో ఉండేటువంటి వీధులన్నిటికీ కూడా ఆ వీధి ఈ వీధి అని కాకుండా వీధులన్నిటికీ ఎవరైతే తెలుగు కవులు ఉన్నారో వాళ్ళ పేర్లు పెట్టాం. ఇప్పటికీ కూడా అయ్యే కంటిన్యూ అవుతున్నాయి. అలాగే మేమంతా క్యాంపెయిన్ చేసి దాదాపు 2 ఏళ్ల పాటు ఆ షాపులకు ఉండేటువంటి పేర్లు, నామపలకాలన్నీ కూడా మీరు తెలుగులోనే ఏర్పాటు చేయాలని వాళ్ళని మోటివేట్ చేసి తెలుగులోనే ఏర్పాటు చేయించాం. చివరగా చిన్న విషయం ఏంటంటే తెలుగు భాష చమత్కారం గురించి మా వెంకట శాస్త్రి గారు చెప్పినటువంటి ఒక విషయం. మండపాట ఉంది కడియం పక్కన. మండపాట ఆస్థానంలోని ఒకసారి ఆస్థాన నర్తకి, ఆమె పేరు రత్నం, ఆమె నాట్యం చేస్తూ ఉంది. నాట్యం అయిపోయిన తర్వాత ఈ వెంకట శాస్త్రి గారు ఆవిడ దగ్గరికి వెళ్ళి, వస్తే రత్నమా, రత్నం కడియంలో ఉంటే బాగా మెరుస్తుంది, రత్నం కడియంలో ఉండాలి అంటే తనతో వచ్చేసేయమన్నాడు. ఆవిడ ఆస్థాన నాథకి కూడా
కాస్త కోస్తో ఆవిడికి సాహితీ పటిమ ఉంటుంది కదా, వెంటనే అయ్యా రత్నం కడియంలోనే కాదు పేటలో ఉన్నా కూడా బాగానే ఉంటుందండి అని ఈ సందర్భంగా ఆమె అనడం జరిగింది. మరి కళాతీతం అవుతుంది కనుక ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. చిలుకూరు శ్రీనివాస్ గారు రండి. చిలుకూరు శ్రీనివాస్ గారు, దీక్షితులు గారు తీసుకోలేదు. దీక్షితులు గారు రండి. డాక్టర్ అబ్బిరెడ్డి పారాయణ గారు